భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రజలు ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం. ఏరియా సర్వే కాదు, ఫీల్డ్ సర్వే రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకొని బీజేపీ కేంద్ర మంత్రులు వర్షాలతో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించకపోతే ఉద్యమం చేస్తాం. విలేకరుల సమావేశం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మెదక్ కామారెడ్డి జిల్లా అకాల వర్షంతో నష్టపోయిన గ్రామాలను పోచారం ప్రాజెక్టును సిపిఎం బృందం పర్యటన చేసింది. శుక్రవారం అనంతరం కేవలం భవన్ లో జరిగిన విలేకరుల సమావేశం జాన్ వెస్లీ మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, ప్రాజెక్టు మరమ్మతు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని తెలిసిన ఎందుకంత ప్రభుత్వం స్పందించలేదన్నారు. 108 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్టు కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అని ప్రశ్నించారు. కాబట్టి ఈ నష్టపరిహారాన్ని 10,500 ఎకరాలు సాగునీరు అందిస్తుందని, ప్రాజెక్టు ప్రమాదంలో పడితే 14 గ్రామాలు మునిగిపోతాయన్నారు. రోడ్లు తెగిపోవడం వల్ల జిల్లా కేంద్రంలో 60 నుంచి 70 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. వరదల్లో 2 కొట్టుకుపోయారని అన్నారు. జిల్లాలో 12 కుటుంబాలు నష్టపోయినటువంటి ఇండ్లు 12 బస్తీలు 8 గ్రామాలు నీట మునిగాయని అన్నారు. దూప్సంగ్ తాండా నీట మునిగిందన్నారు. జిల్లా యంత్రాంగం సరిగా స్పందించలేదని అన్నారు. జిల్లాలో 107 చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని అన్నారు. విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రామంపేట బాలికల హాస్టల్, మెదక్ పట్టణ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాల నీటిలో ఉంటే జిల్లా కలెక్టర్ ఎందుకు పర్యటన చేయడం లేదని ప్రశ్నించారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారులు తెగిపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇళ్లలోకి నీరు రావడం వల్ల ప్రతి కుటుంబం 15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ముంపు గ్రామాలకు ఆహారం, నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రానికి అవసరమైన యూరియాను తీసుకురావడంలో బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు విఫలం చెందారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ ఎంపీలకు పడడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డిజి నరసింహారావు, ఎం అడ్వయ్య, వెంకట్రాములు, మెదక్ జిల్లా కార్యదర్శి నరసమ్మ, కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం, కె మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక చెరువులు తెగిపోయి ఉన్నాయి, రోడ్లు ధ్వంసమైనాయి. అట్లాగే కరెంటు 40-50 గ్రామాలకు కరెంటు లేకుండా పోయింది, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి. రైతుల యొక్క పంట పొలాలు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. బోర్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాల్లో కాలనీలో కూడా నీళ్ళు వచ్చి